స్థానిక సంస్థల ఎన్నికలు నవంబర్ 20 లోపు పూర్తయ్యే అవకాశం ఉందని జనసేన నగర్ అధ్యక్షుడు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ తెలిపారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసే ప్రతి స్థానంలో విజయం సాధించేలా పార్టీ కేడర్ ఇప్పటి నుండే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జనసేన కీలకంగా ఉన్నట్లే విశాఖలోనూ పార్టీని బలోపేతం చేయాలి, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. వైసీపీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి వ్యక్తిగత బలం, ప్రజలతో సంబంధాలు కీలకమని బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి కోరారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్తో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మరోసారి వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా స్థానిక సంస్థ ఎన్నికలపైనైతే అన్ని పార్టీలు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి విశాఖ నగరంలో ఏ విధంగా జరగబోతుంది, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు విశాఖలో ఎలా వెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారు? కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అతి త్వరలోనే జరగబోయే ఎన్నికలకి జనసేన పార్టీ అన్ని విధాలా కూడా రెడీ అవుతూ ఉంది. అధ్యక్షుల వారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ పార్టీ ఆఫీసులో కూడా జన సైనికుల మీటింగ్ పెట్టడం జరిగింది. పోటీ చేయాల్సిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఆ సమస్యలను కూడా నెరవేర్చమని చెప్పేసి కూడా ఇలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే జరగబోయేటువంటి ఎలక్షన్స్కి జనసేన ఫస్ట్ వరుసలో ఉంటుందని కూడా మీకు తెలియజేస్తాం. గుడివాడ అమర్నాథ్ ఇప్పుడే కాస్త ప్రస్తావిస్తూ కూడా ఒక మాట అయితే తెలియజేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మేము 100% కూడా అన్ని చోట్ల పోటీ చేస్తాం, కూటమిలో కుమ్ములాట్లా మా దగ్గర అటువంటివి లేవు, అన్ని చోట్ల మేము ఉంటా ఉన్నాం. దాన్ని ఎలా చూడుచుంటారు? ఇప్పుడు మీరే చెప్పారు, అమర్ గారు అన్ని చోట్ల పోటీ చేస్తామని. చేస్తారు, పోటీ చేయడానికి ఏముంది, మన కూడా అన్ని చోట్ల పోటీ చేశారు, రేపు కూడా పోటీ చేస్తారు. పోటీ చేయొద్దని ఎవరు మనం చెప్పలేదు కదా, పోటీ చేయమనే చెప్తాను. అన్ని చోట్ల కూడా కూటమి అభ్యర్థులు అయితే గెలుస్తారు మొత్తం. సో ఓవరాల్గా ఎలా ఉండబోతుంది సార్? అంటే అన్ని చోట్ల ఒక ఎత్తు, విశాఖలో అయితే మరింత ఈసారి రాజకీయ ఎక్కువ ఉండబోతుంది. కూటమి నుండి అలానే జనసేన నుండి ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? కూటమి అభ్యర్థుల్ని ఎవరు నిలబెడితే వాళ్ళు గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తాం. కూటమిలో ఎటువంటి ఇబ్బందులు లేవు, అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ప్రశాంతంగా ఎలక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాం తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవు. విశాఖపట్నం కాదు, ఈ రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు, అన్ని మున్సిపాలిటీలు కూడా ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. జడ్పీ చైర్మన్లన్నీ కూడా కూటమి గెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు అసలు ఇష్టపడటం లేదు. వాళ్ళు ఏమీ చేయకుండా 5 సంవత్సరాలు దుర్మార్గమైన పరిపాలన చేశారు తప్ప దోసుకోవడం దాచుకోవడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈరోజు ఒక్క ఓటు వేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా కూటమి అభ్యర్థిని గెలిపించడానికి లక్ష్యంగా ఉన్నారు. విశాఖపట్నంలో మీరు ఒకసారి రేపు కార్పొరేషన్ ఎన్నికల తర్వాత చూడండి, కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందో, ఏ విధంగా ఉండబోతుందో కూడా మీరు ఒకసారి ఎలక్షన్ తర్వాత మనం మాట్లాడతాం. ఎస్, ఇది ప్రధానంగా ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు ఎక్కడైతే జరుగుతాయో ప్రతి చోట కూడా కూటమి ప్రభుత్వమే కైవసం చేసుకుంటుంది, ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.